నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగు పనులు మొదలు పెట్టారు రైతులు. వర్షాకాలం పంటల కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో యాసంగికి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నదాతలు. ఈ ఏడాది అధిక వర్షాలు పడడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. జలాశయాలు నీటితో నిండాయి. యాసంగికి సాగునీటి ఇబ్బందులు ఉండకపోవడంతో అధిక మొత్తంలో పంటలు సాగు చేయనున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 3వ వారంలోనే యాసంగి పంటకి ఏర్పాట్లు చేసుకుంటారు రైతులు. అయితే ఈసారి నవంబర్ మొదటి వారం నుంచి యాసంగికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇతర జిల్లాల కంటే సాగునీటి వసతులు ఎక్కువగా ఉండటంతో యాసంగి సాగుపై రైతుల్లో సంతోషం కనపడుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ఆయకట్టు కింద ఉన్న రైతులకి నీటి విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ఉత్సాహంగా సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో బోరుబావుల మీద ఆధారపడి యాసంగి సాగు జరుగుతోంది. ప్రస్తుతం బోర్లలో నీరు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వరి నారు మళ్లు కూడా సిద్ధం చేసుకున్నారు రైతులు. ఇప్పుడు ఈ యాసంగి పొలాల్లో కొద్దిగా మాకు వానాకాలం పంటలో కొద్దిగా లాస్ వచ్చింది. పంటలు సరిగా పండగ, ఈ వర్షాలు కూడా ఎక్కువ అవడం వలన కూడా పంటలు సరిగా పండగ దిగుబడి సరిగా రాలేదు. ఇప్పుడు యాసంగి కోసం సకాలంలో మొత్తం పంట పొలాన్ని నీట్గా చేయించుకున్నాము. ఈ యాసంగి పంటకు కనీసం గవర్నమెంట్ తొందరగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అందజేస్తే చాలా బాగుంటుందని మా రైతుల పక్షాన గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. సోమేశ్వర్ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఎటు చూసినా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా నార్మల్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేసిండ్రు. ఇంకా రేపు నీళ్లు కూడా పోయి నిజాం సాగర్ నుంచి మంచిగా వాటర్ అనే నీళ్లు బాగా పొలాలకు అందించి దాంతోపాటు విత్తనాలు అయితే ఇస్తున్నారు. ఎరువులన్నీ కొరత లేకుండా చూడాలని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు 2,89,220 ఎకరాలు కాగా గత ఏడాది 3,32,488 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఏడాది 5,05,625 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం సరిపడా విత్తనాలు, ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే దుక్కులు దున్నుకుంటున్నారు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుత్పప్ ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులకు నీటి విడుదల మీద స్పష్టత రావాల్సి ఉంది. ఈ యాసంగికి 30,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే మొన్నటి సీజన్లో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఆలోచనలో పడ్డారు. నేను పొలం దుక్కి దున్నుతున్నా, ఇప్పటిదాకా దుక్కి దున్నలే. ఎప్పుడు యాసంగి కూడా వర్షాల పడట్లో మంచి దుక్కిలు వస్తున్నాయి కాబట్టి దుక్కిలు దున్నుకుంటున్నాము. మంచి పంట మంచిగా అవుతుందని చెప్పేసి దుక్కిలు దున్నుకొని మంచిగా వేసుకున్నాం. మాకు అనుకున్నాక ఇప్పుడు పుట్టం పోసి 15 రోజులు అవుతున్నది. మనకు వడ్లు వెళ్ళకున్నా కానీ బోనస్ చేసి కొద్దిగా మాకు ఆసక్తి చూపించిండు కాబట్టి మాకు ఏదో ఉత్సాహం ఉన్నది. నాట్లు డిసెంబర్ 5 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు 11 ఎకరాల వ్యవసాయ భూమి గలదు. ఇప్పుడు దుక్కి దున్నుతున్నాము. మాకు నారుమాడి కూడా పోసి వారం 10 రోజులు అవుతుందండి. ఒకటి రైతులకు ఉత్సాహంగా ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనకాలంలో అడ్లు తక్కెళ్ళినందుకు ఆ గవర్నమెంట్ ప్రోత్సాహకంతో మాకు 500 బోనస్ కూడా పడడం జరిగింది. దానివల్ల రైతులు హ్యాపీగా ఉన్నారు. కనుక మేమందరము ఇప్పుడు మాకు కెనాల్ నీళ్ళు వదలడం చేస్తే మాకు దుక్కులు ఇది నార్మల్ అవుతున్నాయి. కనుక మాకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నీళ్ళు వదిలితే మేము వరి నాట్లు నాటుకోవడం చేస్తాం. మొన్నటి వర్షాకాలం సీజన్లో పంటల దిగుబడి రావడం, గతంతో పోల్చితే మెరుగ్గా, వేగంగా కొనుగోలు జరగడంతో రైతులు యాసంగిపై ఆశతో ఉన్నారు. దీనికి తోడు జిల్లాలో భూగర్భ జలాలు ఉండటం, సన్న రకాలకు బోనస్ డబ్బుల చెల్లింపులు కూడా వేగంగా జరగడంతో నిజామాబాద్ జిల్లా రైతులు ఉత్సాహంగా యాసంగి పనులు మొదలుపెట్టారు.